హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చానండి. అవే సత్తులు అండి. తెలంగాణలో సత్తులు అంటే తెలియని వాళ్ళు ఉండరు. దసరా పండుగ వచ్చిందంటే సద్దుల బతుకమ్మ వరకు సత్తులు చేసుకోవడం ప్రతి ఒక్కరింట్లో ఉంటుందండి. వాటి కోసం నేను ఈరోజు సత్తులు చేస్తున్నాను. నువ్వుల సత్తు, పెసర సత్తు, పల్లి సత్తు, బియ్యం సత్తు, మక్క సత్తు బాగా శ్రేష్టం అండి అమ్మవారికి. ఇవి చేసి సద్దుల బతుకమ్మ రోజు గౌరీదేవికి నైవేద్యంగా పెడతారండి. దానికోసం ముందు వీటినన్నిటిని వేపుకోవాలి. నేను ఫస్ట్ పల్లీలను వేపుకున్నాను. చూడండి, ఇవి వేపుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. ఇప్పుడు నువ్వులండి, ప్రతి ఒక్కటి కొత్తగా తీసుకోవాలండి. కొత్త పెసర్లు, కొత్త నువ్వులు, కొత్త మక్కలు అన్నీ కొత్తగా తీసుకోవాలండి. కొత్త పల్లీలు. సత్తులు ఎట్లా వేసుకోవాలో చెప్తాను వినండి పిల్లలు. నా మనవరాలకు నేర్పిస్తాను. మేము చేసుకున్నది పల్లి సత్తు, మక్క సత్తు, పెసర సత్తు, బియ్యం పిండి, బియ్యం వేయించి సత్తు చేసుకోవాలి. బొబ్బార్లు ఉడకబెట్టి బెల్లం వేసి దంచుకోవాలి. నువ్వుల సత్తు 9 తీర్ల చేసి పెట్టండి. బొబ్బార్లు ఉడకబెట్టి, బొబ్బార్లు లేకపోతే పెసర్లు ఉడకబెట్టి ముద్ద దంచాలి. బెల్లంతో దంచి గౌరమ్మకు పెట్టాలి. కానీ కంపల్సరీ 9 రకాలుగా పెట్టుకోండి. మొత్తం మిక్సీలో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. సత్తులలోకి మిక్స్ అయ్యేటట్టు కానీ షుగర్ మొత్తం పౌడర్ చేసి పెట్టుకోవాలి. పల్లీలను చూడండి, ఇట్లా ఒకటి బరువైన రాయి లాంటిది ఏదైనా రోల్ లాంటిది అయినా పట్టుకొని అట్లా మొత్తం రుద్దితే దాని మీద ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది. రాకున్న పల్లీలను ఇలా చెరుక్కోవాలి. చెరుక్కుంటే పొట్టు మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఒకసారి ఇలా అంటే పెద్ద పల్లీలన్నీ ఒకవైపుకి వచ్చేస్తాయి. ఇలా ముక్కులన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి. ఈ ముక్కులను వేయొద్దు, సత్తులో చేదొస్తుంది సత్తు. ఈ పెద్ద పల్లీలనే వేయాలి. చూడండి, మొత్తం మనం క్లీన్ చేసి ఇలా పెట్టుకోవాలి పల్లీలను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇది మనం బియ్యం వేపి పౌడర్ చేసుకున్నాం కదండి, బియ్యం సత్తు. చూడండి, ఇలా తయారైపోయింది. దీంట్లో ఇప్పుడు నెయ్యి వేయాలి. 1 స్పూన్ నెయ్యి వేసాను. తర్వాత ఇలాచీ పౌడర్, కొంచెం ఇలాచీ పౌడర్. షుగర్ అనేది ఎవరి స్వీట్నెస్కి తగ్గట్టు వాళ్ళకండి. నేను వేసుకున్న బియ్యానికి 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. 2 కప్స్ షుగర్ వేసేసి దీన్ని చేయితో ఇలా చక్కగా మిక్సీ, మనం వేసుకున్న షుగర్ కానీ నెయ్యి కానీ వేయాలి. దీనికి చక్కగా పడుతుంది. బియ్యం సత్తు అనేది తయారైపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బాక్స్లోకి వేసి పెట్టుకొని గౌరమ్మ కోసం తీసుకోవాలి. ఇది మక్క సత్తు అండి. ఇంట్లో ఇలాచీ పౌడర్ వేసుకొని షుగర్, నేను ఈ కప్స్తో 2 కప్స్ షుగర్ వేస్తున్నాను. నెయ్యి వేయాలి. ఇది పెసర సత్తు. ఇందులో ఇలాచీ పౌడర్, నెయ్యి, షుగర్ పౌడర్ సత్తు అండి. కొంచెం ఇలాచీ పౌడర్, నెయ్యి, షుగర్ పౌడర్. పల్లి సత్తు అండి. ఇలాచీ పౌడర్, నెయ్యి, షుగర్ పౌడర్ అన్నీ సేమ్ ప్రాసెస్లోనే కలుపుకుంటాను నేను. మేము ఇదే విధంగా తింటాం కాబట్టి నేను ఇలాగే కలుపుతాను. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.